రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్లో నేషనల్ క్రికెట్ లీగ్లో భాగంగా సౌత్ జోన్ ఫైనల్స్ ప్రారంభమయ్యాయి. టాస్ వేసి మ్యాచ్ స్టార్ట్ చేశారు మాజీ పోలీస్ ఆఫీసర్ ఏకే ఖాన్. ఈ పోటీల్లో తెలంగాణ, ఏపీ, కర్ణాటక సౌత్, కర్ణాటక నార్త్, తమిళనాడు సౌత్, తమిళనాడు నార్త్, కేరళ జట్లు బరిలోకి దిగుతున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలకు గుర్తుగా దేశవ్యాప్తంగా టీ20 క్రికెట్ టోర్నీని నిర్వహిస్తున్నామని తెలిపారు సౌత్ జోన్ సత్యసాయి సేవ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ముకుందన్. గ్రామం, జిల్లా, రాష్ట్రం, జోనల్ లెవెల్ స్థాయిలో దేశవ్యాప్తంగా 850 జట్లు పాల్గొన్నాయని తెలిపారు. జోనల్ లెవెల్లో నెగ్గిన జట్ల మధ్య ఆగస్టు 15 నుంచి 17 వరకు పుట్టపర్తిలో ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయన్నారు ఏకే ఖాన్. It's an honor and a privilege to all. Taking the guard, and it's a great shot. So Tamil Nadu South is bowling. Great shot. చక్కగా నిర్వహిస్తున్నారు. మంచి వాతావరణంలో హైదరాబాద్లో, అందులో ఇప్పుడు ఐపీఎల్ కూడా నాకౌట్ స్టేజ్ రీచ్ అయింది, ప్లే ఆఫ్స్కు. మంచి క్రికెట్ సందడి వాతావరణం ఉంది. కొన్ని రోజుల క్రితం మనకు యుద్ధం మనలో ఏకత్వం తీసుకొస్తే ఈరోజు స్పోర్ట్స్ ద్వారా ఏకత్వం సాధిస్తున్నాము. చాలా మంచి ఆలోచన ఇది. తప్పకుండా టోర్నమెంట్ భవిష్యత్తులో ఇంకా స్ట్రాంగ్గా వెళ్తుంది. దీన్ని చూడడానికి ప్రేక్షకులు కూడా పెద్ద సంఖ్యలో వస్తే బాగుంటుంది. ఎందుకంటే మంచి స్టాండర్డ్ టీమ్స్ ఉన్నాయి. ప్లేయర్స్ కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు కాబట్టి మంచి టాలెంటెడ్ బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్స్ ఇక్కడ అసెంబ్లీ అయ్యారు. వాళ్ళందరికీ కూడా మా తెలంగాణ ఆతిథ్యం ఇస్తున్న సందర్భంలో వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాము. చక్కగా ఆడి మంచి ఫలితాలు సాధిస్తారని. We have got 850 teams that are going to play or playing in different parts of India. With Bhagwan's grace, we are having this honor level matches here. All the teams under the South Zone, 7 teams are here. And the team which will become successful will go to Prashanthi Layam. And there are 6 zones under the Satya Sai Seva organization in India. The final teams will play at Prashanthi in the month of August. And that will be a great event. And this is a unique event that, this has never happened in the history of the world. 850 teams under one organization. And this is a unique event. And this is possible only with